నా పేరు స్వాతి. డీజీ న్యూస్ కి స్వాగతం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన. ఈ రోజు కరీంనగర్ వార్తలు. విశ్వ హిందూ పరిషత్ అఖిల భారతీయ పిలుపు మేరకు కార్పొరేట్ జిహాదీని అరికట్టాలి అనే ఉద్దేశంతో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా హిందూ అమ్మాయిలను మేల్కొలుపుతూ హిందూ సమాజం ఈ జిహాదీలను తిప్పి కొట్టాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిమూల విద్యాసాగర్, బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్ మాట్లాడుతూ నాసిక్ టీసీఎస్లో వెలుగు చూసిన ఘటనతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లవ్ జిహాద్ కుట్రలు, అటవీ భూములు, ప్రభుత్వ భూములు, సైనిక మరియు రైల్వే భూములను అక్రమంగా ఆక్రమించడం, ఆహార పదార్థాలను ఉద్దేశపూర్వకంగా అపవిత్రం చేయడం, ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో హిందూ కుటుంబాలను వేధించడం జరుగుతుంది. అదేవిధంగా లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, కార్పొరేట్ జిహాద్, ఇలా అనేక ఇస్లామిక్ జిహాదీలు ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని చూస్తున్నారు. కానీ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఉన్నంత వరకు ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడం కాదని హెచ్చరిస్తుంది. కేవలం మా యొక్క హిందూ సంస్థలు మీ వద్ద వస్తువులు కొనకపోతే మీ యొక్క షాపుల పేరులో మారుతున్నాయి. మీ యొక్క షాపులపై హిందూ జెండాలు ఎగురుతున్నాయి. అదేవిధంగా మేము హిందూ సమాజానికి కనుక పిలుపునిస్తే మీ యొక్క షాపులలో టోపీలకు బదులు బొట్టు పెట్టుకొని కనపడతారని హెచ్చరిస్తున్నాం. మేము హిందూ అమ్మాయి తల్లిదండ్రులు ఒకటే సూచిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిమూల విద్యాసాగర్, బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్, విహెచ్పి జిల్లా కార్యదర్శి తోట రాజేందర్, విహెచ్పి ధర్మ ప్రచార ప్రముఖ విఠలాచారి, విహెచ్పి ఉపాధ్యక్షులు బొమ్మ కంటి కిషన్ జీ, విహెచ్పి నగర ఉపాధ్యక్షులు మెరుగు ఆంజనేయులు, బజరంగ్ దళ్ జిల్లా కో కన్వీనర్ గుజ్జంటి రాజేందర్, హెచ్పి నగర ఉపాధ్యక్షులు కిషన్, మాతృశక్తి సత్సంగ ప్రముఖ లత, బజరంగ్ దళ్ నగర కన్వీనర్ మహేష్, బజరంగ్ దళ్ గోరక్ష ప్రముఖ్ అందే వంశీ, బజరంగ్ రామడుగు ప్రఖండ కన్వీనర్ అఖిల్, శ్రీనివాసు, హనుమంతు, తిరుపతి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడానికి ఉగ్ర సంస్థలు, శత్రు దేశం పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి మతం ఆధారంగా దేశంలోని అంతర్గత శత్రువులతో చేతు కలిపి హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతోటి లవ్ జిహాద్ ద్వారా మతం మార్చి ఈ యొక్క హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగమే లవ్ జిహాద్. మొన్న భాగ్యనగర్లో పంజాగుట్టలో ఇద్దరు ముస్లిం సోదరులు 5 మంది హిందూ అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతోటి మోసం చేసి మతం మార్చి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అదేవిధంగా కూకట్పల్లిలో కూడా హిందూ అబ్బాయిగా పేరు చెప్పి ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ముస్లింగా మార్చి లవ్ జిహాద్ చేస్తే నేను ఆమెనే నా ద్వారా మోసపోయిందని చెప్పకుండా ఆమెనే నన్ను మోసం చేసిందని రివర్స్ డ్రామా ఆడి హిందూ సమాజాన్ని, హిందూ అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి బ్లేమ్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న జిమ్ ట్రైనర్ భాగ్యనగర్లో మన హిందూ మహిళను, పెళ్ళైన స్త్రీని హరాస్మెంట్ చేస్తే బజరంగ్ దళ్ ఆ యొక్క కేసును ఛేదించి ఆ యొక్క ఉన్మాదిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. హిందూ సమాజం ఒకటే ఆలోచించాలి. దేశవ్యాప్తంగా సంవత్సరానికి 5 లక్షల నుండి 10 లక్షల మంది హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్ పేరుతోటి మతం మార్చు ఈ దేశాన్ని విడగొట్టాలని ఉగ్ర సంస్థలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఒక టీసీఎస్ఏ కాదు, చిన్న స్థాయి తరహా దుకాణాల నుండి మల్టీనేషనల్ పెద్ద పెద్ద కంపెనీల్లో ఎన్నో కేసులు, లవ్ జిహాద్ కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి హిందూ సమాజంలోని తల్లిదండ్రులు వారి యొక్క అమ్మాయిలకు జాగ్రత్తలు చెప్పి మన దేశాన్ని, ధర్మాన్ని రక్షించాలని విశ్వ హిందూ పరిషత్ వారిని డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క ఉన్మాదులను బజరంగ్ దళ్ ఒకటే చేస్తుంది. మీరు కానీ దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే బజరంగ్ దళ్ వాళ్ళని వదిలిపెట్టాలని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తుంది. తోట ప్రదీప్ కుమార్, బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్. లత, విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి. నేను చాలా 1 year 2 years నుంచి ఈ మాతృశక్తిలో పాల్గొంటున్నానండి. ఈ మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలు ఇంకా ఎంత చేసినా కానీ ఇంకా ఎక్కువ అవుతున్నాయి, కానీ తగ్గుముటం పట్టడం లేదు. పిల్లల్ని చిన్నతనం నుంచే తల్లిదండ్రులు కొంచెం ఆడపిల్లలైనా కానివ్వండి, మగపిల్లలైనా కానివ్వండి, పాఠశాల స్థాయి నుంచే వాళ్ళని క్రమశిక్షణలో ఉంచుతూ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ అన్ని పాఠశాలలోనే, స్కూల్లోనే నేర్చుకుంటున్నారని కాకుండా ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎక్కువగా ఉంటుందండి.
దయచేసి తల్లిదండ్రులకు చెప్పేది ఒకటే, అమ్మాయిలు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు, అబ్బాయిలు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు, వాళ్లకు తగిన క్రమశిక్షణలో ఉంచుకుంటూ వాళ్ళకు విద్యతో పాటు సభ్యత సంస్కారం కూడా ఉండి అమ్మాయిలతో ఎట్లా బిహేవ్ చేయాలని అబ్బాయిలకు, అబ్బాయిలతో ఎట్లా బిహేవ్ చేయాలని అమ్మాయిలతో, హిందువులంటే ఎట్లా ఉండాలని అబ్బాయిలకు అమ్మాయిలకు, గుళ్ళకి గోపురాలకి వాళ్ళని కూడా తీసుకెళ్ళాలండి చిన్నతనం నుంచే. మనము వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళని ఇంట్లో ఉంచేసి మనం వెళ్తే వాళ్ళకి అదే అలవాటు అయిపోయి దేవాలయాలకు కూడా రావడం లేదు. ఇప్పుడు ముస్లింలు చూడండి, మసీదులకు కానివ్వండి, చర్చిలకు కానివ్వండి, చిన్న పెద్ద అందరూ వెళ్తారు. మరి అది హిందుత్వంలో ఎందుకు లేదండి? హిందువులు కూడా దేవాలయాలకు పిల్లలతో సహా వెళ్ళి మన హిందూయిజాన్ని వాళ్ళకు తెలియజేసి క్రమశిక్షణతో మన ఇండియా, ప్రపంచ దేశాలు మన ఇండియా వైపు చూస్తూ అందరూ మన ఇండియా నుంచి నేర్చుకుంటుంటే మన పిల్లలు మాత్రం పాశ్చాత్య దేశాల వాళ్ళు పోకడలకు పోయి వాళ్ళు పరాయి వాళ్ళ గురించి తగ్గుముఖం పడుతున్నారు. అది జరగకుండా దయచేసి తల్లిదండ్రులు కేర్ తీసుకొని పిల్లల్ని చాలా జాగ్రత్తలు తీసుకొని చిన్నతనం నుంచే వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించాలని మా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నుంచి మేము కోరుకుంటున్నాం. ఆదిమూలం విద్యాసాగర్ విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి. టీసీఎస్లో జరిగిన దానికి వ్యతిరేకంగా దేశం మొత్తంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో అన్ని ఎక్కడ కూడా మొత్తం దేశం మొత్తంలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కానీ బయటికి రాలేదు ఇప్పటివరకు. ఇప్పుడు వచ్చింది. దానికి అనుకూలంగా ఈ ఒక్కటే కాదు, దీని బయటికి వెళ్ళిన తర్వాత ఎవరికైతే వాళ్ళకి ఇచ్చినాయో వాళ్ళు చెప్పిన తర్వాత అందులో ఉన్నటువంటి హెచ్ఆర్లు అందరూ కూడా కొందరు రిజైన్ చేసినారు, కొందరు ఫోన్ ఎత్తట్లేదు. మిగతా ఐటీ కంపెనీలలో కూడా అంటే ఎంత ఘోరంగా జరుగుతుందనేది ఇప్పుడు అర్థమవుతుంది. లహుజీ అనేది ఒక అమ్మాయిల పైనే కాకుండా భూముల మీద కూడా ఎక్కడో ఫ్రీగా ఉండే భూముల జెండా ఎగిరేస్తున్నాము, ఇది మాదని చెప్తున్నాము. ఇంతకుముందు రాజ్యాంగంలో అంబేద్కర్ తీసుకొచ్చే రాజ్యాంగంలో మనకు మైనార్టీ చట్టం లేదు, సెక్యులర్ చట్టం లేదు. అంటే ఇవన్నీ కూడా రాజకీయాలకు అనుకున్న ఓటు రాజకీయాలకు అనుకున్న చేస్తున్నారు. మైనార్టీది లేదు, చట్టం లేదు. అంతకుముందు ముస్లిమ్స్కు సపరేట్ వింగు లేదు, క్రిస్టియన్ సపరేట్ వింగు లేదు, ఒకటే చట్టం ఉంది. అప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఈ చట్టాలు మార్చుకొని దానికి అనుకూలంగా చేస్తున్నారు. ఫుడ్లో జిహాదు, ఫుడ్లో కల్తీ, మెయిన్ షాపింగ్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లు, తర్వాత అవేంటి ఇప్పుడు అటు వచ్చేటి బండ్ల మీద సప్లై చేస్తున్నారు కదా జొమాటో, అటువంటి దాంట్లో 90% వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మన ఇళ్ళకి వస్తున్నారు, మన ఇళ్ళలో ట్రాప్ చేస్తున్నారు. దయచేసి హిందువులు అందరూ కూడా ఇటువంటి పొరపాటు జరిగేటట్టు మనం కూడా ఒక కారణము. తల్లిదండ్రులు కూడా దయచేసి పాటిస్తూ మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన పిల్లలు సరైన స్థితిలో ఉన్నారు, వాళ్ళని పెంచాల్సిన బాధ్యత కూడా మనదే. మధ్యతరగతి అమ్మాయిలు కనుక వాళ్ళ భుక్తి కొరకు వాళ్ళు పనిచేస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు దీన్ని ట్రాప్ చేసుకొని మిగతా ఒక కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినట్టయితే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వ్యతిరేకిస్తుంది, యుద్ధం చేస్తుంది. ప్రభుత్వాలు పట్టించుకొని సరైన స్థితిలో ఉంటేనే పర్వాలేదు, లేకుంటే మేము వ్యతిరేకంగా దేశం మొత్తంలో చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. జై శ్రీరామ్. ఆది